అండి, వెల్కమ్ టు ఆశీలిక డైరీస్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వ్లాగ్ అండి. టైం వచ్చేసి 4:30 అవుతుంది. పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పాలు అయితే వద్దన్నారు. ఈరోజు సేమియా పాయసం కావాలని అడిగారు. ఇంకా దానికోసం అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అండి. సేమియా కూడా కుక్కర్లోనే చేస్తారా అనుకోకండి. ఏదైనా మాకు ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ కుక్కర్నే యూజ్ చేస్తాను. ఇప్పుడు వీడియో కోసం నేను చూపించాలంటే గిన్నె పెట్టి మంచిగా చేసి చూపించండి. కానీ ఇలాగ ఫాస్ట్గా ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు కుక్కర్లో కూడా ఎలా ఈజీగా చేయాలని మీకు కూడా చూపించాలి కదా అని చెప్పేసి ఇంకా కుక్కర్లోనే అయితే చేస్తున్నాను. అలాగే ఈ పాయసాన్ని అయితే నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. మనం బెల్లంతో చేసినా కూడా పాలు అనేవి విడిపోకుండా ఎలా చేయాలని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకుని జీడిపప్పు, బాదం ఇంకా కిస్మిస్ని అయితే బాగా రోస్ట్ చేసుకుని అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే సేమియా యాడ్ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను 2 కప్స్ వరకు సేమియాని అయితే తీసుకున్నానండి. ఈ సేమియా అయితే మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ రోస్టెడ్వి తీసుకుంటే కనుక మీరు వేయించుకోని అవసరం లేదు. నేను రోస్ట్ చేయడమే తీసుకుంటాను కాబట్టి నేనైతే రోస్ట్ చేసుకున్నాను అండి. సేమియా అనేది రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఇప్పటికప్పుడైతే నానబెట్టానండి. వీటిని సగ్గుబియ్యాన్ని హాట్ వాటర్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే హాట్ వాటర్లో వేసి ఉంచాను. ఇంకా అవి అయితే యాడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ సేమియాని అయితే బెల్లంతో చేస్తున్నాను చెప్పాను కదండి. దానికోసం అయితే కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించే వరకు అయితే స్టవ్ మీద అయితే ఉంచానండి. ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని అయితే నేను రోస్ట్ చేసుకున్న సేమియాలోకి సగ్గుబియ్యం వేసి ఉంచాను కదా. ఇప్పుడు దానిలోకి అయితే స్ట్రెయిన్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకుని స్ట్రెయిన్ చేయడం వల్ల దీనిలో మనకి ఏమైనా టెస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ అయితే లిడ్ క్లోజ్ చేసి విజిల్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇవి మనకి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకి ఉడికిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి. కొంచెం గట్టిగా అనిపిస్తుంది కానీ మనం మిల్క్ యాడ్ చేస్తే మనకి నార్మల్గా అయిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మూత తీసుకున్నాం కదా, ఇంకా దీంట్లోకి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ వచ్చేసి నేను మార్నింగే కాచానండి. ఫ్రిడ్జ్లో అవి ఉంచినవి కాదు, బయట పెట్టి ఉంచాను. నేనైతే ఆ మిల్క్ని అయితే ఇంకా వేడి చేయకుండా ఆల్రెడీ సేమియా వేడిగానే ఉంది కదండి ఉడికించింది, ఇంకా దాంట్లోకి అయితే యాడ్ చేసేసాను. మీరైతే వేడిగా ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోండి. మా పిల్లలు మరీ అంత వేడిగా తినరు, అందుకని నేను నార్మల్గా ఉన్న మిల్క్ని యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే కూడా యాడ్ చేశాను. ఈ సేమియాన్ని బెల్లంతో చేసిన ఇందులోకి వేడి మిల్క్ యాడ్ చేసినా కూడా పాలు అనేవి విరిగిపోవు. మీరు బెల్లంతో కాకుండా నార్మల్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీని అయితే దంచి వేసుకుంటున్నానండి లాస్ట్లో. మనం సేమియా ఉడికించేసుకున్న తర్వాత ఖచ్చితంగా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాతే వేడి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి మిల్క్ వేసిన తర్వాత అయితే అస్సలు వేడి చేయకూడదు, దానివల్ల మెత్తగా అనేది అయిపోతుంది. అంతే అండి, సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. బెల్లంతో చేసినా కూడా టేస్ట్ అనేది ఏమీ తేడా రాదండి. సేమ్ షుగర్తో చేసుకున్న దానిలోనే ఉంటుంది. ఇలా మన దగ్గర కాచిన పాలు రెడీగా ఉండి సగ్గుబియ్యం నానబెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగానే మన కుక్కర్లో అయితే ఇలా చేసేసుకోవచ్చు. మీలో ఎవరైనా నాలా కుక్కర్లో చేస్తారనేది కామెంట్ అయితే చేయండి. సేమియా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.